హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మామ్ డాడ్ మహీ ఎంఎం ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి ఇదొక పిండి వంట. తెలంగాణ స్టైల్ పిండి వంటలు, కజ్జికాయలు, స్వీట్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏమైనా స్పెషల్స్ ఉన్నప్పుడు ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతాయి. ఈ కజ్జికాయలు చాలా చాలా స్పెషల్‌గా చేస్తారు. చాలా వెరైటీసే చేస్తారు దీంట్లో. నువ్వులతో, కొబ్బరితో, రవ్వతో, చక్కెరతో, బెల్లంతో ఏదో చాలా రకాలుగా చేస్తారు. ఇన్ని వెరైటీస్ ఉన్న కజ్జికాయల్లో నువ్వుల బెల్లం కజ్జికాయలు చాలా చాలా బాగుంటాయి. వాటిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకొని, మనం హెల్తీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి తీసుకోవచ్చు. కొంచెం హెల్తీ లేకపోయినా టేస్ట్ ఇంపార్టెన్స్ అనుకుంటే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది సగం ఇది సగం చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా కావాలి అంటే మొత్తం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మొత్తం మైదా పిండితో చేసుకుంటే కూడా అసలు బాగుండవండి, మొత్తం సాగిపోతాయి ఒక 2 డేస్ తర్వాత. కొంచెం సగం అది సగం ఇది చేసుకోవడం చాలా బెస్ట్. నేనైతే ఇంకా మొత్తం గోధుమ పిండి కొంచెం పూరి పిండి యాడ్ చేశాను. ఈ విధంగా ఇంకా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ చిన్న చిన్న ముద్దల్లా కలుపుకొని అన్ని సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ అన్ని ముద్దలు కలిపి ఒక ముద్దలా చేసేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇది నువ్వుల పౌడర్ నేను ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ అన్నీ చూపిస్తే ప్రాసెస్ చాలా పెద్దగా అయిపోతుంది కదండి, వీడియో కూడా లెంతీగా అయిపోతుంది. అందుకని వీడియో ఏం షూట్ చేయలేదు. మనకు అందరికీ తెలిసిందే కదా, నువ్వుల పొడి అంటే మామూలుగా నువ్వులు వేయించి దాన్ని మిక్సీ పట్టుకుంటే పౌడర్ అయిపోతుంది, అంతే కదా. ఇంకా తర్వాత బెల్లం కూడా ఇట్లా చాక్తోని ఇట్లా చాప్ చేసి పెట్టుకోవాలి, లేదంటే కొబ్బరి గిరిదంతో ఇలా మీ ఐడియాని బట్టి ఏదో ఒక రకంగా తురిమి పెట్టుకోవాలి బెల్లాన్ని. బెల్లం తురుముకోవడానికి కూడా చాలా ఐడియాసే ఉంటాయి చాలామంది దగ్గర. కొబ్బరి గీర దాంతో, లేదంటే షార్ప్గా ఉన్న గ్లాస్తో, లేకపోతే చాక్తో కూడా చాలామంది ఇట్లా ట్రై చేస్తూ ఉంటారు కదా. నేనైతే చాక్తోనే కట్ చేస్తాను బెల్లాన్ని. ఇంకా ఇట్లా బెల్లం తురిమి పక్కన పెట్టేసుకోవాలి. నువ్వులు కూడా పౌడర్ చేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా మనకు తెలిసిందే కదా, వేయించి పౌడర్ చేసుకోవడం అంటే మిక్సీలో వేసుకోవడమే కదండి. అందుకని ఇవన్నీ షూట్ చేయలేదు, బెల్లం తురమడం కూడా షూట్ చేయలేదు. ఇంకా ఒక మిక్సీ జార్లో ఈ నువ్వుల పౌడర్, బెల్లం తురుము, మనం ఈ నువ్వుల పౌడర్ ఎంత క్వాంటిటీ అయితే వేస్తామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం కూడా యూజ్ చేసుకోవాలి. బెల్లం డైరెక్ట్గా వేసే మిక్సీ అవ్వదు కదా, రాయిలాగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అందుకని తురుము పెట్టేసుకోవడమే చాలా బెస్ట్. చూడండి ఎంత బాగా స్టఫింగ్ రెడీ అయిపోయిందో. స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం ముందుగానే ప్రిపేర్ చేసి కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మంచిగా నానిపోయి ఉంటుంది కదా, మనం స్టఫింగ్ రెడీ చేసుకునే లోపు ఇదంతా మంచిగా నానిపోయి ఉంటుంది. పిండి మంచిగా వస్తాయి, క్రిస్పీగా, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా మెత్తగా, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఇట్లా అప్పలాగా చేసుకోవడమే. ఒక ముద్ద తీసుకొని ఆ తర్వాత ఇట్లా గర్జల పీట అంటారు కదా, పిండే వేసుకోవాలి. మనం అప్ప చేసేసుకునేప్పుడు పూరీ సైజులో చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ గర్జికాయల పీట మీ దగ్గర ఉన్న సైజుని బట్టి అప్ప చేసుకోవాలి. కొంతమంది దగ్గర పెద్దగా ఉంటుంది, కొంతమంది దగ్గర చిన్నగా ఉంటాయి. మాదైతే చిన్నదే, చిన్నగానే బాగుంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చిన్నగా ఉంటేనే కాలడం కూడా చాలా బాగా కాలుతాయి. జస్ట్ ఆ అప్పని అందులో పెట్టి ఒక సైడ్ ఇట్లా, మనం ఏ సైడ్ అయినా పెట్టుకోవచ్చు స్టఫింగ్. ఇంకా ఒక సైడ్ స్టఫింగ్ పెట్టి దాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా మిగతా పిండి తీసేసి ఇట్లా ప్రిపేర్ చేసుకోవడమే. లేదంటే ఇంకా కొంతమంది దగ్గర చెక్క పీటలు ఉంటాయి, ఇట్లా రాతండి పీటలు ఉంటాయి. ఇంకా లేదంటే స్పూన్తో కూడా కట్ చేస్తారు చాలామంది. స్పూన్తో కూడా జస్ట్ అప్ప చేసి అందులో స్టఫింగ్ పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసి అప్పాని క్లోజ్ చేసి మనం వాటర్ తడి చేసుకోవాలి, తడి చేసి క్లోజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆయిల్లో కాల్చుకునేటప్పుడు కూడా స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది, చాలా టైట్గా అతుకుపోతాయి. వాటర్ తడి చేసుకొని ఇట్లా క్లోజ్ చేయడం వల్ల బాగుంటుంది. ఇంకా సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మాకు ఇట్లా నేను ప్రిపేర్ చేసి ఇట్లా చాటలో వేసేసుకున్నాము. మాకు ఇట్లా 2 చాటలు అయ్యాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ అయితే వేసాను. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక
ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అప్పుడైతేనే మంచిగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా మంచిగా కాలుతాయి. లో ఫ్లేమ్‌లో పెడితేనేమో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కాలుతాయి. కానీ ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి. హై ఫ్లేమ్‌లో పెడితేనేమో పైన మాడిపోయి లోపల కాలకుండా ఉంటది. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల మంచిగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా మెత్తగా స్టఫింగ్ కూడా మంచిగా బాయిల్డ్ అయ్యి కుక్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇట్లా ఒక సైడ్ కాల్చుకొని మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇంకా తీసేసుకోవడమే. ఆయిల్ మంచిగా ఇట్లా ఆయిల్ నుంచి ఇట్లా చిల్లులు గరిటె తీసుకొని వాటిని సపరేట్ చేసి ఇట్లా 1-2 టైమ్స్ ఇట్లా కిందికి పైకి అనడం వల్ల నూనె ఉంటే ఏమైనా కారిపోతుంది. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో మంచిగా అన్నిటినీ ఇదే విధంగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాల్చుకొని మరొక సైడ్ టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఎన్ని పడితే అన్నీ మీ బాండి సైజ్ని బట్టి ఎన్నైతే పట్టొచ్చు. నాకైతే ఫస్ట్ టైం నేను 4 అట్లా వేసిన, ఆ తర్వాత 5, 6 అట్లా వేస్తున్నాను. పడుతున్నాయి. ఈ చిన్న బాండ్లో కూడా 6 పడుతున్నాయి. ఎందుకంటే నేను కొంచెం సైజ్ కూడా చిన్నగానే చేసిన, అందుకని ఎక్కువనే కాల్చుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకా అన్నిటినీ కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కజ్జికాయలు రెడీ. చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఊరికే బయట కొన్ని హెల్తీని కొని తెచ్చుకునే బదులు ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.